హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ నాగదుర్గ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కావాలని అడుగుతున్నారండి, కానీ ఆదికి మాత్రం వాళ్ళ దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అయితే ఉండట్లేదు. కొంతమందికి ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా రాదనమాట. అలాంటప్పుడు ఆదికి షేప్ బ్లౌజులు ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా పెట్టాలి, ఎలాగ కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అనేది నేను మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉందంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలో ఇప్పుడు నేను చూపించేది ఆది బ్లౌజు. ఇది కొంచెం చిన్న సైజే, 30 సైజు అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి షేప్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. చూడండి, షేప్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్. ఇది మనకి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది ఎలా చూద్దాము. ఇప్పుడు దీన్ని బట్టి మనం అయితే ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుందాము. ఓపెన్ అనేది మన వైపు ఉండాలండి. ఓపెన్ అనేది మన వైపు అయితే క్లాత్ పెట్టేసుకొని కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసము పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అనేది ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇటు మన వైపు ఓపెన్స్ అని చెప్పాను కదా, అటు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు స్కేల్ అలవాటు ఉంటే స్కేల్తో గీసుకొని, నాకు స్కేల్ అలవాట్లేదు, సో నేను చేతితోనే గీసేస్తున్నాను. ఇప్పుడు మనకి లెంత్ అనేది తీసుకోవాలి. డాట్ బ్యాక్ దగ్గర బ్లౌజ్కి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర పెట్టుకొని ఇట్లాగా లెంత్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా అనేది గీసుకుంటున్నాను అనమాట. పైన ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం, షోల్డర్ జాయింట్ కోసం అనేది 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి రెండు వైపుల ఖర్చులు అనేది ఇలాగా సెంటర్ పెట్టేసుకొని మనకి నడుము లూజు ఖర్చు ఎక్స్ట్రా అనేది మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా పై వైపు గీత అయితే గీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ ఏమంటే షేప్ చంక దగ్గర ఉంటుంది కదా, చంక డౌన్ అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 5 ఇంచుల వాటికి షోల్డర్ అయితే తీసుకున్నాను. చిన్న బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు, కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే 5.5 ఇంచులు అనేది తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నామంటే మన చంక అనేది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు సైడ్ నెక్ అనేది, నెక్ వెడల్పు ఉంటుంది కదా, అది 2 ఇంచులు అనేది తీసుకున్నాను. నెక్ వెడల్పు 2 ఇంచులు తీసుకొని నడుము దగ్గర ఈ విధంగా అయితే పొడుగు అయితే చూసుకుంటున్నాను. ఇలా పొడుగు చూసుకున్నామంటే మనకి నెక్ డీప్ ఎంత ఉందనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా బాక్స్ లాగా అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ అనేది ఆకారం అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలాగ రౌండ్గా గీసేసుకుంటున్నాను. ఇదిలే ఏంది తేడా అంటే మనకి ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలన్నమాట. సో దానివల్ల మనకి బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ముందే చెప్తున్నానండి, ఈ వీడియోలో కటింగ్ మాత్రమే. స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ అని స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇప్పుడు అనేది నెక్ అనేది రౌండ్గా కట్ చేసేస్తున్నాను. నాకు ఇచ్చిన బ్లౌజ్ అయితే రౌండ్ కాదండి, కొంచెం షేప్ అనేది మారుతుంది. ప్రస్తుతానికైతే ఇలాగ రౌండ్గా కట్ చేస్తున్నాను. ఈ బాక్స్లో మనకు కావాల్సిన నెక్ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలాగ 4 మడతలు అయితే వేసుకోవాలి. ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి, క్లోజ్ అనేది అవతల వైపు ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది అయితే నేను కట్ చేసేసుకున్నాను, ఎక్కువ తక్కువలు ఉంటే. ఇప్పుడు లెంత్ అనేది, హ్యాండ్ లెంత్ అనేది 3 ఇంచెస్ అయితే ఉందండి. నేనైతే ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగ చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి 4 ఇంచుల వరకు లెంత్ చూసుకొని ఈ విధంగా చంక డౌను, చంక లూజ్ అనేది చూసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పైన పొడుగు ఉంది కదా, దానికి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అయితే డ్రా చేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక 2 ఇంచుల వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. లెంత్ అనేది మన ఇష్టం అండి, మనకి నచ్చినట్టుగా కావాల్సినంత లెంత్ అయితే తీసేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నారు. దేనికంటే దీనిపైన ఇంకొక లేయర్ అనేది కటింగ్ అయితే డిజైన్ వస్తుంది, హ్యాండ్ మోడల్. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ క్రాస్కి అయితే తీసేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్కి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ అయితే ఉండాలన్నమాట. ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ అయితే ఉండకూడదు. ఈ విధంగా ఖర్చు కోసం అనేది నెక్ దగ్గర ఖర్చుకు వదిలేసాం కదా, ఇట్లాగ ఒక 1/2 ఇంచు దాన్ని అనేది బయటికి పెట్టుకోవాలి. చూడండి వీడియోలో ఎలా పెట్టానో, ఇలాగ బయటకు పెట్టుకొని ఈ విధంగా అయితే వెనక పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. కొంచెం ఖర్చు కోసం ఉంది మాత్రం బయటకు వదిలేసుకోవాలన్నమాట. ఇలాగ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది అనేది నీట్గా అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ అమ్మట కింద పార్ట్లో ఒక 2 ఇంచులు అనేది పెంచుకోవాలన్నమాట. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు, కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు అనేది పెంచుకోవాలి. పైన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాము.
ఇప్పుడు ఇలాగా మధ్య పార్ట్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ పక్కన వచ్చేసి డాట్స్ కోసం అనేది ఒక 2 ఇంచుల మట్టుకి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. కొంచెం పైన ఒక 3 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే పైనుంచి ఒక 9 ఇంచెస్ వరకు పాయింట్ అనేది తీసుకోవాలి. సెంటర్ పాయింట్ వచ్చేసరికి 9 ఇంచ్ వరకు తీసుకొని ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. మనకి 2 ఇంచులు పెట్టాను కదా, అక్కడ పెట్టిన చోట ఒక 1.5 ఇంచ్ అనేది పైకి పెట్టుకొని ఈ విధంగా అయితే రౌండ్ అయితే తీసుకుంటున్నాను. చంక దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఒక 5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. కింద వచ్చేసరికి 2 ఇంచుల డిఫరెన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి కొంచెం పెద్ద బ్లౌజ్కి అయితే 2.5 మనం మధ్యలో డాట్ అయితే ఎంతైతే తీసుకుంటున్నామో సైడ్ డాట్స్ సైడ్ ఖర్చు దగ్గర అనేది అంతైతే పెంచుకోవాలి. ఫ్రంట్ వచ్చేసరికి 6.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ మీ ఇష్టం, మీ మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవచ్చు. 6.5 తీసుకొని ఇలా బాక్స్ లాగా అయితే గీసేసుకొని దానిలో ఇలాగ లీఫ్ షేప్ అనేది లైట్గా అయితే తీస్తున్నాను. ఇది రౌండ్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా ఈ బాక్స్లోనే తీసేసుకోవచ్చు. ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాను కదా, మనకు అర్థమైందా? బ్యాక్ ఓపెన్ వచ్చేసరికి మనకి బ్యాక్ ఓపెన్ దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. షేప్ బ్లౌజ్లు ఇచ్చినా కానీ మనం ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. మనకి లెంత్ లూజులు ఉండేది చాలండి. ఇక్కడ మాత్రం ఒక సెంటర్లో తీసుకునేది మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి 2.5 తీసుకున్నాం. పెద్ద బ్లౌజ్ అయితే 3 తీసుకోవాలి. సైడ్ అమ్మట వచ్చేసి ఈ మనకి గ్యాప్ అనేది చిన్న బ్లౌజ్కి 2 ఇంచులు తీసుకున్నాను. పెద్ద బ్లౌజ్కి అయితే 2.5 ఇంచులు తీసుకోవాలి. మనం ఎంతైతే డాట్స్ తీసుకుంటామో అంత సైడ్ అమ్మట పెంచుకుంటే చాలు. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి కథలు పట్టి ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రంట్ లెంత్ ఎక్కువ అవ్వకుండా కొంచెం తగ్గించడం కోసం ఒక 1.5 ఇంచ్ వరకు ఇలాగ క్రాస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇంతే. ఇదే ఈజీగా అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా క్లారిటీ చేస్తూ ఇంకో వీడియో అయినా చేస్తాను, లేదంటే కామెంట్కి రిప్లై అయినా ఇస్తాను. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. వీడియో ఫస్ట్లో కూడా చెప్పాను, లాస్ట్లో కూడా చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అనేది కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన కటింగ్ ఏదైతే ఉందో అది నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియో అయితే పెడతానికి ట్రై చేస్తాను. ఇది హ్యాండ్ 3 ఇంచెస్ లెంత్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ చేయాలి. అది హ్యాండ్స్కి మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను పూర్తి వీడియో అనేది పెడతానమాట. నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. ఇంక ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసాను. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అనమాట. బొటిక్ స్టైల్లో మనకి పైపింగ్ ఎలా వేస్తారనేది లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. వీలుంటే అది కూడా చూడండి. బాయ్.